హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు తెలుగు రైడర్ ఛానల్. ఈ లెర్నర్స్ ఎక్కువగా చేస్తున్న మిస్టేక్స్ డ్రైవింగ్లో కూడా ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, ఈరోజు నా స్టూడెంట్స్ ఒక ఇద్దరు ముగ్గురిని చూశాను. నేను ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, కానీ వాళ్ళు అదే మిస్టేక్ రిపీట్ చేస్తున్నారు. ఒకసారి మీకు కూడా చూద్దాం ఆ మిస్టేక్స్ ఏంటి, దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటనేది. సో లెర్నర్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, క్లచ్ మూసి గేర్ వేస్తారు, మళ్ళీ క్లచ్ వర్క్ అయిపోగానే ఈ కాల్ని తీసి రెస్ట్ ఆఫ్లో పెట్టేసుకుంటున్నారు. రెస్ట్ ఆఫ్లోనే కాదు, ఆల్మోస్ట్ సీట్ కిందకి పెట్టేసుకుంటున్నారు. అలా యాక్సిలేటర్ వాడుతున్నారు. ఏ ట్రాఫిక్ టైంలో అయినా సరే యాక్సిలేటర్ అవసరం లేదు అనేటప్పుడు ఇది తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికి వెళ్ళి అవి ప్రెస్ చేసే టైంలో నీకు జరగాల్సిన నష్టం అక్కడ జరిగిపోద్ది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక మేజర్ యాక్సిడెంట్ అవని, ఒక చిన్న డ్యాష్ అవని, సెకండ్ కూడా టైం పట్టదు. వితిన్ మిల్లీ సెకండ్స్లోనే జరిగిపోద్ది. ఆ మిల్లీ సెకండ్స్లో మీరు కాల్ తీసి అక్కడ పెట్టుకునే లోపు అక్కడ జరిగిపోద్ది. ఎంతో లాంగ్ డ్రైవ్, హైవే మోర్ దెన్ ఇంకా అవసరం లేదు, వీటిని వాడేంత అవసరం పెద్దగా ఉండదు అనేటప్పుడు రెస్ట్ ఆఫ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఆ రెస్ట్ ఆఫ్లో కూడా మరీ సీట్ కిందకి పెట్టేసుకోకూడదు. జస్ట్ ఈ పక్కన ఎక్కడో పెట్టుకోవడం, మళ్ళీ అవసరం అయ్యేటప్పుడు వాడటం. లేదు, ట్రాఫిక్లో ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లచ్ మీద ఉండాలి కాలు, అలాగే బ్రేక్ మీద ఉండాలి. యాక్సిలేటర్ అవసరమైతే యాక్సిలేటర్ మీద పెడతావు, లేదనుకుంటే బ్రేక్ మీదకి పెడతాం. కానీ యాక్సిలేటర్ అవసరం లేదు కదని ఈ కాల్ తీసి ఎక్కడ పెట్టాడం, క్లచ్ అవసరం లేదని చెప్పేసి ఈ కాల్ తీసి ఎక్కడ పెట్టాడం. రెడీగా ఉండాలి, ఏం జరిగినా సరే బ్రేక్ కొట్టడానికి, క్లచ్ మూయటానికి రెడీగా ఉండాలి. ఆ టైంకి మనం గేర్లు డౌన్ చేసుకునే అవసరం పడుతుంది. అక్కడున్న స్పీడ్ బట్టి, ట్రాఫిక్ బట్టి గేర్లు డౌన్ చేసుకోవాలనుకుంటే రెడీగా ఉండాలి. అలాగని ప్రెషర్ పెట్టమని కాదు, జస్ట్ అలా రెడీగా ఉండాలి. అలాగే కొంతమంది అలా ఆఫ్ క్లచ్లో ఉండిపోతున్నారు. చాలామంది ఆఫ్ క్లచ్లో ఉంటూనే యాక్సిలేటర్ ఇస్తున్నారు. అలా ఆఫ్ క్లచ్లో ఉండకూడదు. అలా ఫుల్ ప్రెషర్, వెయిట్ వేయకూడదు ఎక్కువగా. జస్ట్ మీ సపోర్ట్ తీసుకోవాలంతే. వెయిట్ మనం వేస్తే అది ఆఫ్ క్లచ్ అవుతుంది. ఆఫ్ క్లచ్లో మనం యాక్సిలేటర్ రైడ్ చేస్తుంటే క్లచ్ ప్లేట్లు అరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. జస్ట్ సపోర్టింగ్ మాత్రమే తీసుకుంటూ మనకి ఏదైతే అవసరమో దాన్ని వాడుకుంటూ రెడీగా ఉండాలని చెప్తున్నాను. ఏం జరిగినా సరే మనం బండి నిలబెట్టడానికి రెడీగా ఉండాలి. ఈ కాల్ తీసి మనం సీట్ కింద పెట్టేసుకొని ఎక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళేలోపు జరగాల్సిన నష్టం ఖచ్చితంగా జరిగిపోద్ది. ఫ్రెండ్స్, ఇప్పుడున్న నా స్టూడెంట్స్ కూడా మీకు కూడా చెప్తున్నాను, రెడీగా ఉండండి. ఏం జరిగినా సరే రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.